మధ్య కాలంలో చాలామంది చెవిలో రింగింగ్ అవుతుంది, విజిల్ సౌండ్ లాగా వస్తుంది, అది కూడా కంటిన్యూస్గా వస్తుంది అని చాలామంది అంటున్నారు. దానికి కారణాలు ఏంటి? దాన్ని మనం ఎలా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా, లేకపోతే ఏంటి సార్? సో టినిటస్ అండి, చెవులో రింగింగ్ సెన్సేషన్ టినిటస్ అని పిలుస్తూ ఉంటాము. సో ఈ టినిటస్ అనేది చాలా కారణాల వల్ల వస్తుంది. మనం ఇందాక డిస్కస్ చేసాం చెవులో 3 భాగాలు ఉంటాయని చెప్పేసి. బయట ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ ఇయర్. ఎక్స్టర్నల్ ఇయర్ బయట చెవిలో గులుమున్నా కూడా కొంతమందికి రింగింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే చెవి లోపల ఏదైనా పొరలో కర్ణబేరి పొరలో హోల్స్ ఉన్నా కానీ, లేకపోతే చెవిలో ఏమైనా పొర వెనకత ఎముకలు బిగుసుకుపోయినా కానీ, అలాగే లోపల నరం దెబ్బతిన్నా కానీ చాలా కారణాల వల్ల టినిటస్ రావచ్చు. అలాగే చెవిలో కొంతమందికి తల తిరుగుతూ టినిటస్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇలా చాలా కారణాల వల్ల టినిటస్ అనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ విల్ ట్రై టు మేక్ అవుట్ వై ఇట్ ఈస్ కమింగ్. అంటే మనం హియరింగ్ టెస్ట్ అవసరాన్ని బట్టి వినికిడి పరీక్ష చేస్తాము, ఎండోస్కోపీ చేసి లోపల పిక్చర్ ఎలా ఉందో చూస్తాము. తర్వాత అవసరాన్ని బట్టి ఫర్దర్గా వర్కప్ చేసి దేనివల్ల టినిటస్ వస్తుందో మనం మేక్అవుట్ చేసి దాన్ని సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాని అండర్లయింగ్ ప్రాబ్లమ్ని మనం సార్ట్అవుట్ చేసినప్పుడు ఆ టినిటస్ తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏంటంటే పిల్లలు లేకపోతే ఎవరైనా ఇంట్లో వాళ్ళు చెవి నొప్పి వస్తుంది అనగానే మన ఇంట్లో వాళ్ళు ఆముదం కానీ నూనె కానీ పోయడం లాంటివి చేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు అది చెయ్యొచ్చా, చెయ్యొద్దా? దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? సో ఇది కామన్గా మాకు ఓపీడీలో ప్రజెంట్ అవుతున్నప్పుడు పేషెంట్స్ చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర ఇలా నూనె పోసేసుకున్నానని చెప్పేసి, లేక ఆముదం పోసే అని చెప్పేసి వస్తూ ఉంటారు. జనరల్ అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు కూడా మనం చెవులో ఎటువంటి ఇయర్ బడ్స్ ఎలాగైతే పెట్టొద్దని చెప్పి అడ్వైస్ చేస్తామో, అలాగే ఆయిల్ కూడా, అలాగే నూనె కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేయొద్దండి. ఎందుకంటే దీనివల్ల మంచి జరగకుండా అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్రాబ్లం అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో తప్పకుండా చెవులో ఎట్టి పరిస్థితుల్లో నూనె పోయడం లాంటివి చేయవద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు సెషన్ కోసం. మరికొన్ని డౌట్స్తో మా ఆడియన్స్ దగ్గర నుంచి ఇంకొన్ని క్వశ్చన్స్ తెలుసుకొని వాళ్ళకి ఇంకెలాంటి ప్రశ్నలు ఉన్నాయి, ఇంకేం చేయాలి అనే క్వశ్చన్స్తో మేము మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. ప్లీజ్ మీరు మాకు టైం ఇవ్వండి అండ్ ఇంకో సెషన్ ఇంకొన్ని క్వశ్చన్స్తో మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.